సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీ. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కలదాం. నటసింహ నందమూరి బాలకృష్ణ 100వ చిత్రానికి సంబంధించి ట్విస్టులు మామూలు ఉత్కంఠ రేపడం లేదు. బాలయ్య 100వ సినిమా ఎవరితో అన్న విషయం కన్ఫర్మ్ కాకుండానే బోల్డంత హంగామా చేసేస్తా ఉంది. నటసింహతో మైల్ స్టోన్ చిత్రం చేసే అదృష్టం ఎవరికి అనే కార్యక్రమానికి సంబంధించి ఆడిషన్స్ మహా జోరుగా సాగుతున్నాయి. అందులో చాలా మంది పేర్లు వినిపించాయి. సింగీతం శ్రీనివాసరావు గారు, అనిల్ రావుపూడి, బోయపాటి శ్రీను, క్రిష్, చివరిగా కృష్ణవంశీ కూడా. వినిపించిన ప్రతి పేరుతో కూడా అదృష్టం ప్రో కబడ్డీ ఆడుతుంది. ప్రస్తుతం పరిస్థితి చూస్తా ఉంటే ఈ ఆడిషన్ కి సంబంధించి ఫైనల్ రిజల్ట్ ని త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఈలోపు అనధికారికంగా ఆ రిజల్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. బాలయ్యతో సన్నిహితంగా ఉండే అధికార వర్గం లీక్ చేసిన ఆ అనధికారిక ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే బాలయ్య 100వ చిత్రానికి దర్శకుడు కృష్ణవంశీ అని. ఈ విషయానికి సంబంధించి త్వరలోనే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పేసి ఒకంత ఖచ్చితంగానే వాళ్ళు మాట్లాడటం కనిపిస్తా ఉంది. ఈ మ్యాటర్ నిజమే అయితే కనుక బాలయ్య 100వ చిత్రానికి సంబంధించి ఇదో బ్రహ్మాండమైన ట్విస్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫిల్మ్ మేకింగ్ కి సంబంధించి కృష్ణవంశీ క్రియేటివిటీ స్టైల్ వేరు. బాలయ్య తరహా ఆయన అభిమానుల్ని మెప్పించాల్సిన లెక్క వేరుగా ఉంటుంది. ఈ రెండు కలవటం అంటే ఆవకాయ బిర్యానీనే. బిర్యానీలో ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే ఎలా ఉంటుంది? బాగుండొచ్చు, బాగోపోవచ్చు. ఒక్కవేళ బాగుందంటే మాత్రం బంపర్ టేస్ట్ అంతే. ఇంతకు ముందు ఎప్పుడు చూడని రుచి చూస్తాం. ఆ కిక్ ని ఎస్టిమేట్ చేయడానికి కొత్త పారామీటర్స్ పట్టుకురావాలి. నిజంగా చాలా ఆసక్తి రేపుతున్న కాంబినేషన్ బాలయ్య కృష్ణవంశీలదే. ఇప్పటికే చాలా మంది ఈ కాంబినేషన్ లో సినిమా ఎలా ఉండొచ్చు అనే దానికి సంబంధించి అంచనాలు వేసుకుంటూ కిరిబిక్కిరైపోతున్నారు. అలానే బాలయ్య కృష్ణవంశీతో సినిమా చేయాలని ఆలోచించడం కూడా చిన్న విషయం కాదు. ఆయన అభిమానులు తన నుంచి ఎక్స్పెక్ట్ చేసేదానికి భిన్నంగా వెళ్లి రిస్క్ చేయాలని చూస్తున్నారు అంటే ఆయన తన 100వ చిత్రాన్ని ఓ ఛాలెంజ్ గా తీసుకోబోతున్నారని అర్థమవుతా ఉంది. ఇంతకు మునుపు కూడా బాలయ్య చాలా సందర్భాల్లో అంచనాలకి భిన్నంగా వెళ్లి అద్భుతాలు సృష్టించారు. ఆదిత్య 369, భైరవ ద్వీపం, సమరసింహారెడ్డి అటువంటి కోవకే చెందుతాయని చెప్పుకోవాలి. ఆ ప్రకారమే బాలయ్య తన 100వ చిత్రంతో కూడా ఓ మరుపురాని అద్భుతాన్ని సృష్టించాలని కోరుకుంటున్నట్టు అనుకోవచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.